హాయ్ ఫ్రెండ్స్, కోడింగ్ నేర్చుకుందాం ఈజీగా, చాలా ఈజీగా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆమ్, ఆ, నిన్న ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం ఫామ్స్కి సంబంధించినటువంటి ద బ్యూటిఫుల్. ఎందుకంటే దాని మీద చాలా వర్క్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు గమనించండి, మీరు ఏ వీడియో ట్యూటోరియల్స్ చూసినా కూడా రైట్, ఏ వీడియో ట్యూటోరియల్స్ చూసినా మీకు ఫామ్కి సంబంధించి అన్నీ ఒక చోట దొరకవు. మీరు ఎన్ని వీడియోస్ అయినా చూడండి. ఓకే, సో సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఓకే, వీటన్నిటిని ఒక దగ్గర చేర్చి నేను ఈ వీడియో సిరీస్ని, ఈ బేసిక్ వీడియో సిరీస్ని కంటిన్యూ చేస్తున్నాను. రైట్, సో మీకు అంతకుముందు వీడియోలో ఫ్లటర్కి సంబంధించిన ఫామ్స్కి సంబంధించినటువంటి వీడియోలో మీకు టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఇటువంటి విషయాలు మీకు చెప్పాను. రైట్, ఇప్పుడు మనం ఆ ఫామ్ ఫీల్డ్స్కి సంబంధించినటువంటి కొన్ని వ్యాలిడేషన్స్ తెలుసుకుందాం. ఎందుకనంటే మీకు లాస్ట్ వరకు మిమ్మల్ని క్వశ్చన్ మార్క్ పెట్టకుండా ఆ వ్యాలిడేషన్స్ కూడా మీకు చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓహో, వ్యాలిడేషన్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, పర్పస్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. రైట్, సో ఇప్పుడు మనం వచ్చేసరికల్లా కోడ్లో ఉన్నాం. ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. రైట్, డీబగ్ చేద్దాం. రైట్, మీకోసం ఆల్రెడీ ఎమ్యులేటర్ ఓపెన్ చేసే ఉంది. లాంచ్ అవుతుందంట, చూద్దాం. ప్లీజ్ మీన్ టైం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరియు కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. మీదెంత ఎక్కువ సబ్స్క్రైబర్లు మీ ఫ్రెండ్స్ చేసి చూపిస్తే నేను అంత ఈ సిరీస్ని మీకు కంటిన్యూ చేస్తాను. ఈ ఛానల్లో మీకు ప్రతి ప్లేలిస్ట్ కూడా ఫాస్ట్గా ఉండటానికి మీరు నాకు సబ్స్క్రైబర్స్ని ఒక్కటి పెంచే ఒక ప్రామిస్ని మీరు తీసుకోండి. రైట్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రైట్, సో మీరు నాకు ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏంటంటే సబ్స్క్రిప్షన్స్, నాకు ఇచ్చే లైక్స్, కామెంట్సే. రైట్, సో ఇక్కడ లోడ్ చేస్తున్నాను. సో మీకు ఆల్రెడీ మనం నిన్న చూసాము. ఒక ఇన్పుట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్ ఒకటి, మనం ఒక ఎగ్జాంపుల్ నిన్న ఒక నోట్స్ కూడా రాసుకున్నాము. ఒక స్టూడెంట్కి సంబంధించినటువంటి నేమ్ మరియు పాస్వర్డ్ మరియు అడ్రస్ మరియు క్లాస్, ఈ మూడుకి సంబంధించి చూసాం. ఇప్పుడు మనం నేమ్, పాస్వర్డ్ అండ్ అడ్రస్ ఫీల్డ్కి సంబంధించినటువంటి వ్యాలిడేషన్స్ చూద్దాం. రైట్, సో లోడ్ అవుతుంది. సో అందులోకి నేను మెయిన్ ఆల్రెడీ ఒకసారి మీరు ఎవరైనా ఈ వీడియో మీకు అర్థం కావాలి అంటే మాత్రం లాస్ట్ వీడియోని మీరు కంపల్సరీ చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి వీడియో ఒకసారి చూడండి. మీకు అవసరమైతే పైన లింక్లో కానీ కింద కానీ మీకు డిస్క్రిప్షన్ కానీ లింక్ కానీ ఇస్తాను. ఒకసారి మీరు చూడండి, దాన్ని చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. ఎందుకంటే బేసిక్స్ అంతా అక్కడ ఒకటే వీడియో, మీరు అన్ని వీడియోస్ వస్తుంది ఒక వీడియో చూడండి. ఎవరైతే ఈ సిరీస్ని ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే. ఓకే, ఏదో ఈ ఒక్క వీడియోని చూస్తే మీకు అర్థం కాదండి. రైట్, ఓకే, ఇప్పుడు నాకు లోడ్ అవుతున్నట్టు వచ్చింది. రైట్, ఇది మనం నిన్న చేసింది, మీరు గమనిస్తే. రైట్, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ నాట్ ఫోకసింగ్ అపాన్ యుఐ డిజైన్. ఇక్కడ నేను యుఐ డిజైన్ని ఫాలో కావట్లేదు. మెయిన్ కారణం ఏంటంటే మనం యుఐని ఫోకస్ చేయాలి అంటే యూ షుడ్ వాట్ ఈస్ కాల్డ్, దీంట్లో అంటే మీరు బేసిక్ లాజిక్ని బిల్డ్ చేయడంలో చాలా స్ట్రాంగ్ ఉండాలి. రైట్, సో ఫస్ట్ మనం ఇక్కడ లాజిక్ని ఫోకస్ చేద్దాం. దాని తర్వాత యుఐని కూడా మీకు ఇంకోటి ప్రాజెక్ట్ సిరీస్, ఆల్రెడీ మీకు ఒక ఫ్లటర్కి సంబంధించిన ప్రాజెక్ట్ సిరీస్ ఉంది. దాంట్లో ఒక హోమ్ పేజ్ డిజైన్ చేయడం మీకు చూపించాను. ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. రైట్, సో ఆ సిరీస్లో వచ్చి ఒక ప్రాజెక్ట్ బేస్డ్గా మొత్తం ఫ్లో అవుతుంది. ఈ సిరీస్, ఈ ప్లేలిస్ట్లో మాత్రం మీకు ఒక్కొక్కటి బేసిక్స్ ఇచ్చుకుంటూ వెళ్తాను. దీనివల్ల ఏంటంటే మీకు ఈజీగా కోడ్ని హ్యాండీగా అవుతుంది. మీకు వెన్ ఎవర్ కోడ్ హ్యాండీ అయిన తర్వాతకే మీకు యూఐకి వెళ్తుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఈ యూఐ పరంగా దానికి వెళ్ళండి. రైట్, ఇప్పుడు మనం గెట్ ఇన్ టు ద టాపిక్. రైట్, సో ఇక్కడ మనం చూసాం అవుట్పుట్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే వెల్కమ్ అవసరం లేదు, నోట్స్ పక్కన పెట్టండి. రైట్, రిజిస్ట్రేషన్. సో నేను ఇక్కడ ఏం చేశాను మీకు ఆల్రెడీ చూశారు కదా. ఇప్పుడు నేను ఒకసారి రీసైజ్డ్ ఉంది కదా, ఏదైతే రీసైజ్ బటన్ ఉందో, ఆన్ ప్రెస్ జరిగినప్పుడు ఏం జరగాలి ఒకసారి చూద్దాం. చూడండి, ప్రింట్ అని చెప్పి బటన్ ఈజ్ ప్రెస్డ్ అని రాస్తున్నాను. రైట్,
ఇంకొక విషయం, మీకు కంపల్సరీ డాట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలండి. సో డాట్కి సంబంధించిన మన ప్లేలిస్ట్ ఉంది, ఒకసారి అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి. రైట్. ఓహ్, కాఫీ వచ్చింది. రైట్, థ్యాంక్స్. ఏమనుకోవద్దు. కొంచెం హెడేక్గా ఉంది. మీ కాఫీ లేకుండా ఫీల్ కావకండి. రైట్. సో ఇక్కడ చూడండి. సో బటన్ ఈజ్ ప్రెస్డ్. సో ఇక్కడ ఏం జరుగుద్దో ఒకసారి చూడండి మనం. సో ఇది హాట్ రీలోడ్, మీకంటే ఆటోమేటిక్గా రీలోడ్ అవుతుంది కాబట్టి. ఇంకోటి, నేను ఆటో సేవ్ ఆప్షన్ ఆన్ చేశాను, సో మనం కూర్చొని సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు చూడండి. నేను క్లిక్ చేస్తే కింద డీబగ్ కన్సోల్ అని, ఎవరైనా చూడండి, డీబగ్ కన్సోల్ అనే మనకు ప్రింట్ కనిపిస్తుంది, మీకు ఎక్కడా రాదు. ఓకే, నేను ఇప్పుడు ఒకసారి ప్రెస్ చేస్తున్నాను, చూడండి బటన్ ఈజ్ ప్రెస్డ్ అని వచ్చింది. రైట్. సో ఇప్పుడు మనం అనుకున్న ఈ కాన్సెప్ట్ ఈ వీడియోలో మనం ఏంటంటే వ్యాలిడేషన్ బేసిక్ ఈ 3 ఫీల్డ్స్ ఒక వ్యాలిడేషన్ వరకే చూస్తున్నాం. రైట్. ఒకసారి చూడండి. ఫస్ట్ థింగ్, నేను ఫస్ట్ ఫీల్డ్కి వెళ్తున్నాను, నేమ్ ఫీల్డ్. ఓకే, ఫస్ట్ ఇక్కడ మీకు యూఐ కూడా చూడండి, ఇక్కడ నేమ్ ఫీల్డ్ ఉంటుంది కదా, దీనికి సంబంధించినటువంటి విషయాలు చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు కొంత కింద నాకు ఇట్లా వస్తుంది చూసారా, అంటే ఇది అవుట్ ఆఫ్ స్క్రీన్లో ఉంది. ఇది ఎందుకు ఇలా వచ్చిందనే మనం నెక్స్ట్ చూద్దాము. ఓకే, ఫస్ట్ మన వర్క్ ఏంటో దాని మీద ఫోకస్ చేద్దాం. ఇది పోవాలంటే జస్ట్ ఇక్కడ మీకు స్లాష్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాన్ని మీకు అన్నీ ఇప్పుడు ఈ వీడియోలు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఫోకస్ చేద్దాం, దాన్ని కూడా ఫోకస్ చేద్దాం ఈ ఫామ్ సిరీస్లోనే, కంగారు పడాల్సిన అవసరం లేదు. రైట్. ఇక్కడ చూడండి. సో నేను ఇక్కడ వ్యాలిడేషన్ పెట్టాలి. సో నేను ఇక్కడ లేబుల్ పెట్టడం జరిగింది, ఆ లేబుల్ స్టైల్ని ఎలా మార్చాలో కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ వ్యాలిడేషన్. సో ఇక్కడ మెయిన్ థింగ్ వ్యాలిడేషన్ అనేసరికి మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి ఇనీషియల్ వాల్యూ. ఇనీషియల్ అంటే స్టార్టింగ్ లోడ్ అయ్యేటప్పుడు నాకు ఏమైనా వాల్యూ కావాలి అనుకుంటే మీరు దీనికి స్టైల్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. దీనికి స్టైల్ ఉండదు కాబట్టి మీరు డైరెక్ట్గా వాల్యూ పెట్టేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ డెమో అని పెడుతున్నాను. ఇది ఎందుకు అవసరం ఉంటుందో చెప్తాను సార్, మీరు ఫామ్కి ముందే వాల్యూ ఎందుకు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కొంతమంది అంటారు, సో మీరు ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు, దానికి రీజన్ కూడా చెప్తాను మీకు. డెమో కొంచెం డెమో వచ్చింది చూసారా. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ డెమో వచ్చింది. ఎందుకు సార్ ఫస్ట్ ఇనిషియల్ నేను ఫామ్ అని అనొచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మనం యాప్ చేసేటప్పుడు మనకి అసలు కొంత డేటాని మనం ముందు టెస్ట్ చేయాలి. సో 1 టైం 2 టైం అంటే టెస్ట్ చేస్తాం, మనం ఎవ్రీ టైం టెస్ట్ చేయడం అంటే ఇట్ ఈస్ వెరీ హార్డ్, గుర్తుపెట్టుకోండి. సో అందువల్ల ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఒక డమ్మీ టెక్స్ట్, సార్ మరి ఇలా ఫీల్డ్స్ ఉంటే మనం ఎవ్రీ చోట మార్చంటే కష్టం కదా సార్. సో అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జస్ట్ అన్నిటికీ కామన్గా అయితే ఒక డమ్మీ నేమ్ అని రాసుకోండి, ఒక అండర్స్కోర్ డమ్మీ నేమ్, డమ్మీ వాల్యూ అని రాసుకోండి అన్నిటికీ. దీనికి ఈ వేరియబుల్ని నేను పైన ఈ ఉంది కదా క్లాస్ రిజిస్ట్రేషన్ స్క్రీన్ స్టేట్ క్లాస్, దీంట్లో ఇక్కడ ఒక వార్ అని పెడుతున్నా. ఓకే, ఇక్కడ డెమో అని రాస్తున్నా, డెమో అని రాస్తున్నా. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ వాల్యూ ఇచ్చాను, అయినా నాకు ఇక్కడ డెమో వస్తుంది చూడండి. సో దీనివల్ల ఏంటి, నేను ఎక్కడెక్కడైతే డెమో ఈ వాల్యూ ఇచ్చాను జస్ట్ నేను ఇక్కడ రిమూవ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఏముంటుంది, ఎంటీ ఉంటుంది, అదే వచ్చేస్తుంది. ఒకసారి రీలోడ్ చేద్దాము. ఇక్కడ చూడండి పోయింది. ఓకేనా, ఒక్కొక్కసారి మీకు ఇబ్బంది అవుతుంది, కంగారు పడద్దు. మీరు ఈ పైన రీస్టార్ట్ ఉంది చూసారా, రీలోడ్ కాదు ఇది రీలోడ్, పక్కనేమో హాట్ రీలోడ్ అంటుంది, ఏమో హాట్ రీస్టార్ట్ అంటారు. రీస్టార్ట్ బటన్ నొక్కండి, ఆటోమేటిక్గా మళ్ళీ ఏపీకే తయారై లోడ్ చేసి ఇస్తుంది అనమాట. రైట్. ఇంకోటి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీకు అర్థం కాకపోతే జస్ట్ దయచేసి కామెంట్ చేయండి. రైట్, బాగుంటే బాగుందని కామెంట్ చేయండి, అది నాకు కొంచెం ఇన్స్పిరేషన్ ఇస్తుంది. దయచేసి ప్లీజ్.
సో అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను నేను ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఎందుకు ఇచ్చాను. సార్ నాకు అలా కాదు, ప్రతి ఫీల్డ్కి నేను విడివిడిగా అంటే మొబైల్ నెంబర్కి సపరేట్ ఉంటుంది కదా అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు, ఎన్ని కావాలో ఎన్ని ఫీల్డ్స్ కావాలో అన్ని వేరియబుల్స్ తయారు చేసుకుంటారు పైన చేసుకొని, మీకు కావాలనుకుంటే అక్కడ వాల్యూస్ ఇస్తారు, వద్దు అనుకుంటే అక్కడ ఎంటీ చేస్తారు, అంతే, ఏం లేదు ఇక్కడ విషయం. సో మీరు అలా చేయటం వల్ల ఈ ఫామ్కి మనం లోడ్ కాగానే ఆటోమేటిక్ కొంత డేటా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా టెస్ట్ చేయొచ్చు సబ్మిట్ బటన్. సో ఎవ్రీ టైం మీరు వాల్యూని ఎంటర్ చేస్తేనే వరకు ఒక్కసారి 2 సార్లు, కానీ ఎవ్రీ టైం నేను ఎంటర్ చేస్తేనే అంటే మాత్రం మీకు చాలా ఇబ్బంది అవుతుంది టెస్ట్ చేయడానికి. ఓకేనా, నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మీకు ఇనీషియల్ వాల్యూ అనేది అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసరికలా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఒక విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ ఆన్ చేంజ్డ్ అని ఉంటుంది, రైట్, ఆన్ చేంజ్డ్ అని ఉంటుంది, ఆన్ సేవ్ అని ఉంటుంది, ఆన్ ఫీల్డ్ సబ్మిటెడ్ అని ఉంటుంది, ఇలా కొన్ని ఉంటాయి. సో ఇక్కడ మనం వాడేది ఏంటంటే ఆన్ ఫీల్డ్ సబ్మిటెడ్ తర్వాత చెప్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసరికల్లా మనం ఆన్ సేవ్డ్ చూద్దాం. ఆన్ సేవ్డ్ కంటే మీకు ఈజీగా ఎట్లా ఉంటుందంటే ఆన్ సేవ్డే చూద్దాం, రైట్. సి ఆన్ సేవ్డ్ అనేది ఒక ఫంక్షన్. ఏ ఫంక్షన్ అంటే దీన్ని ఎనానమస్ ఫంక్షన్ అంటారు. ఓకే, సో ఎనానమస్ ఫంక్షన్ లోపల ఒక వాల్యూ ఉంటుంది, కంపల్సరీ ఒక పారామీటర్ ఉంటుంది. అంటే ఏంటి ఇది అంటే మనం ఏదైతే టైప్ చేస్తామో ఆ వాల్యూ ఇక్కడ ఈ పారామీటర్ ఉంటుంది, దీంతో మధ్యలో ఏదైనా మనం ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ ఏం వర్క్ ఏ ఫంక్షనాలిటీ కావాలన్నా ఇక్కడ రాసుకోవచ్చు. మరి ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది? ఫంక్షన్ బాగానే ఉంది, మరి ఎప్పుడు కాల్ అవుతుంది, రైట్. సో ఎప్పుడు కాల్ అవుతుంది? సో ఇక్కడ వచ్చేసరికల్లా ఎప్పుడు కాల్ అవుతుంది అంటే మీరు ఈ సబ్మిట్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు, ప్రెస్ చేస్తే దానికి దీనికి సంబంధం ఏంది అని మీకు అనిపించవచ్చు. ఇక్కడ చూడండి. సో ఈ మెథడాలజీలో మనం ఒక కీని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ స్టేట్ఫుల్ విడ్జెట్ దీంట్లో, ఓకే, ఒక కీని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. వార్ అని చెప్పి నేను ఒక ఫామ్ కీ అని తయారు చేస్తున్నాను, ఫామ్ కీ తయారు చేస్తున్నాను, రైట్. ఫామ్ కీ ఈజ్ ఈక్వల్ టు గ్లోబల్ అయితే ఈ గ్లోబల్ కీ అనేది ఉంటుంది. ఇది ఏంటంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ ఫీల్డ్స్ అన్ని బయట ఇట్లా పడేస్తున్నాయి చూసారా, కానీ యాక్చువల్గా మీరు సినారియోకి వెళ్తే ఇలా ఉండదు. ఈ ఏదైతే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కాలం, ఇవన్నీ కూడా ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా సబ్ అనమాట. అంటే ఒక చైల్డ్ లాగా ఉంటేనే మీకు దీంట్లోంచి వాల్యూని గెయిన్ చేయొచ్చు అనమాట. దీంతో ప్లే చేసుకోవచ్చు ఈజీగా, మనం వాల్యూస్ తెచ్చుకోవడం కానీ వ్యాలిడేషన్ కానీ ఈజీగా చేయొచ్చు. మరి ఇవన్నీ కలిసి ఒక విడ్జెట్లో చైల్డ్ లాగా ఉండాలి. సబ్ చైల్డ్ ఉన్నా పర్లేదు, కానీ ఆ విడ్జెట్లో ఉండాలి ఇవన్నీ. మరి అది ఎలా? సో ఆ విడ్జెట్ పేరు ఫామ్ విడ్జెట్, గుర్తుపెట్టుకోండి. ఆ విడ్జెట్ పేరు ఫామ్ విడ్జెట్. నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇది కాలం, మీరు డబుల్ క్లిక్ చేస్తున్నాను, కంట్రోల్ పెట్టుకొని మీకు ఇక్కడ ఫుల్ స్టాప్ లేదా డాట్ ఉందో దాన్ని కొట్టండి, ఆటోమేటిక్ వస్తుంది. ర్యాప్ విత్ సెంటర్ కంటైనర్ ఏదైనా పెట్టచ్చు మీరు. పెట్టి నేను ఈ కంటైనర్ పేరు మారుస్తాను చూడండి, FORM, రైట్. ఇక్కడ నేను పైన తయారు చేసుకున్నా కదా వేరియబుల్, ఇక్కడ నేను చెప్పాలి, ఇక్కడ ఒక పదం ఉంటుంది, దాన్ని ఏమంటారంటే వీటిని జెనరిక్స్. ఎటువంటి గ్లోబల్ కీ కావాలి నాకు? ఫామ్కి సంబంధించినటువంటి ఫామ్ స్టేట్కి సంబంధించినటువంటి గ్లోబల్ కీ కావాలని మనం ముందు మెన్షన్ చేయాలి. ఓకే, ఈ గ్లోబల్ కీ ఒక ఫామ్కి సంబంధించి ఫామ్ స్టేట్కి సంబంధించింది కాదు, వేరే వాటికి కూడా వాడచ్చు. సో ఈ సినారియోలో మనం వాడేది ఫామ్ స్టేట్. ఈ ఫామ్ స్టేట్ ఏం చేస్తుందంటే ప్రతి ఫీల్డ్లో ఉన్నటువంటి వాల్యూని మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా తీసుకొని వస్తుందన్నమాట. ఇది ఎలా ఏంటి దీనివల్ల మనకు ఉపయోగం అంటే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చేసుకున్నాను కదా ఈ ఫామ్ స్టేట్కి ఒక గ్లోబల్ కీ, దీన్ని మనం ఈ ఫామ్ విడ్జెట్ ఇప్పుడు తయారు చేసుకున్న ఫామ్ విడ్జెట్కి అటాచ్ చేయాలి. ఎలా? దీంట్లో కూడా ఒక ప్రాపర్టీ ఉంటుంది, దాని పేరు పారామీటర్ లేదా ప్రాపర్టీ అని, దాని పేరు కీ. కీకి _ ఫామ్ కీ. అర్థమైంది అనుకుంటా. దీనివల్ల ఉపయోగం కొంచెం కంగారు పడవాకండి, చెప్తాను. ఫామ్ కీ ఉంది కదా, రైట్. సో నేను ఇక్కడ ఈ ఫామ్ కీని ఉపయోగించడం పక్కన పెట్టండి, ఒక చిన్న విషయం చెప్తాను మీకు ఇక్కడ.
సో నేను ఈ సబ్మిట్ బటన్ కొట్టాను కదా, ఇది రైట్, ఈ సబ్మిట్ బటన్, ఇది రైజ్డ్ బటన్ ఉంది, సబ్మిట్ బటన్ కొట్టాను. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ని రాసుకోవచ్చు. ఎక్కడ ఈ క్లాస్ రిజిస్ట్రేషన్ స్టేట్స్ క్రింద ఈ పారామీటర్స్ రాసామా, దీని తర్వాత ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తున్నాను. సో ఆ ఫంక్షన్ ఏం ఇస్తున్నానంటే నేను అండర్ స్కోర్ సబ్మిట్. సార్ మీరు అండర్ స్కోర్ ఎందుకు రాస్తున్నారు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఫంక్షన్ స్టార్ట్స్ విత్ ఎవరి అందరికి మెంబర్స్ తెలిసిన ప్యాటర్న్ ఏంటంటే ఫంక్షన్ నేమ్ ఉంటే స్టార్టింగ్ లెటర్ స్మాల్ లెటర్తో, వేరియబుల్ నేమ్ కూడా స్టార్టింగ్ క్యాపిటల్. మరి ఇక్కడ అండర్ స్కోర్ ఏంటంటే డాట్ పరంగా అండర్ స్కోర్ అంటే ప్రైవేట్ వేరియబుల్ అని అర్థం. అంటే ఈ క్లాస్లో మాత్రమే ఆ వేరియబుల్ వర్క్ అవుతుంది, పక్క క్లాస్లో వర్క్ కాదు అని ఒక నొటేషన్ ద్వారా చూపించడం అన్నమాట. రైట్, ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఏం చేస్తుందో చూడండి. సో ఈ ఫామ్కి అనే వేరియబుల్ నేను ఇక్కడ కాల్ చేస్తాను. ఓకే, సో నేనేం చేస్తున్నాను చూడండి, అండర్ స్కోర్ ఫామ్ కీ. ఈ ఫామ్ కీలో ఈ ఫామ్కి సంబంధించినటువంటి విడ్జెట్కి సంబంధించిన మొత్తం స్టేట్ ఉంటుంది. ఓకే, సో దాంట్లో కరెంట్ స్టేట్ అంటే ప్రస్తుతం నువ్వు ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉందో ఆ స్టేటే కావాలి నాకు. ఓకే, డాట్ సేవ్, దేన్ని నేను పిలుస్తున్నాను. ఇది ఏం చేస్తుంది అంటే సో ఫామ్ కీ ఉంటుంది కదా, ఈ ఫామ్ కీ యొక్క స్టేట్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఇది ఏం చేస్తుందో ఒక్కసారి చూద్దాం. చూడండి, సేవ్ అని పిలిచాను. ఈ సేవ్ ఏం చేస్తుందంటే ఎవ్రీ ఫీల్డ్కి మీరు యాడ్ చేసినటువంటి ఈ సేవ్ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది, దానికి సంబంధించిన వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూ తోటి నువ్వు ఏం చేయాలో జస్ట్ దీన్ని పిలుస్తుంది. మీరు అలా కాల్ చేసినప్పుడు ఆ ఫామ్ కీని పట్టుకొని కాల్ చేస్తే ఇది ఏం చేస్తుందంటే ఆ ఫామ్లో ఉన్న ప్రతి ఫీల్డ్లో ఉన్నటువంటి ఆన్ సేవ్డ్ దాన్ని పిలవమని కాల్ చేస్తుంది. కాల్ చేసినప్పుడు అది ఆన్ సేవ్ దేన్ని కాల్ చేస్తుంది, దాంట్లో ఉన్నటువంటి ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఈ ఫంక్షన్లో ఇప్పుడు ఏం చేస్తుందో ఒక్కసారి చూద్దాం. చూడండి, రైట్, ఇక్కడ ఒక వేరియబుల్ రాసుకుంటున్నాను, వేర్ నేమ్ అని. రైట్, ఇనీషియల్గా నేమ్ ఏం లేదు కాబట్టి ఎంటీ పెట్టాను. రైట్, ఒక జస్ట్ డిక్లేర్ చేశాను. ఈ నేమ్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆ వాల్యూ, ఇక్కడ ఆ నేమ్లో ఆ వాల్యూని అసైన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఆ నేమ్లో నేను ఎప్పుడైతే నేను ఈ సబ్మిట్ బటన్ నొక్కుతానో ఆ సబ్మిట్ బటను ఇక్కడ చూడండి, ఆ సబ్మిట్ బటన్ నొక్కుతాను, ఆ సబ్మిట్ బటన్ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. రైట్, ఓకే, ఇంకోటి గుర్తుపెట్టుకుంటే అండర్ స్కోర్ ఇలా వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే ఈ సబ్మిట్ అనే ఫంక్షన్ నేను వాడలేదు. కరెక్ట్, నేను వాడలేదు. ఎందుకని చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ లాస్ట్లో ఇక్కడ మీకు రైజ్డ్ బటన్ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. నేను ఒక్కసారి ఇక్కడ స్లాష్ పెట్టి మీకు ఒక రెడ్ కలర్ ఇస్తాను, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. సబ్మిట్ బటన్. ఇక్కడ నేను ఆల్రెడీ ఫంక్షన్ రాశాను. రైట్, సో నాకు ఇది నాకు ఆ ఫంక్షన్ కావాలి, సబ్మిట్ అనేది. జస్ట్ సింపుల్ ఈ ఫంక్షన్ రిమూవ్ చేసి జస్ట్ ఈ వాల్యూ ఇక్కడ పెట్టండి, ఆ పేరుని పెట్టండి, జస్ట్ చాలు. ఓకే, పేరుని పెడితే ఏమవుతుందంటే ఇది ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం, దీన్ని నేను కామెంట్ చేస్తాను, మీకు ఈజీ ఫస్ట్ అర్థం పిలుస్తుందా లేదా ఒకసారి చూద్దాం. రైట్, ప్రింట్ బటన్ క్లిక్. రైట్, సో నేను బటన్ క్లిక్ చేస్తున్నాను, మీకు చూడండి బటన్ క్లిక్ వచ్చిందా. ఇప్పుడు నేను ఫామ్ స్టేట్ని పిలుస్తున్నాను. ఓకే, ఫామ్ స్టేట్ని నేను పిలుస్తున్నాను. సో దీన్ని అన్కామెంట్ చేస్తున్నాను. మళ్ళీ కంట్రోల్ స్లాష్ కొడితే కామెంట్ అన్కామెంట్ అవుతుంది. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి నోట్ చేసుకోండి. రైట్, సో ఇదేం చేస్తుంది, ఎవ్రీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆన్ సేవ్డ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తుంది. సో వాల్యూని ఇస్తుంది. సో సార్ నాకు ఆ వాల్యూ సేవ్ అయినట్టు ఎట్లా తెలుస్తుంది, సింపుల్, మీరు ఎప్పుడైతే ఆన్ సబ్మిట్ కావాలి ఇక్కడ నేను ప్రింట్ చేయొచ్చు. నేను ప్రింట్ పేరేంటి, నేను నేమ్ నేను పిలిచాను. రైట్, ఒకసారి చూద్దాం. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది డీబగ్ కన్సోల్, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడికి వెళ్ళి ఒక్కసారి నేను ఏదో టైప్ చేస్తున్నాను, కిరణ్ అని. రైట్, జస్ట్ ఒకసారి బ్యాక్ / కొడుతున్నాను, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. చూడండి, కిరణ్ వచ్చింది, చూసారా. సో అంటే అది ఎప్పుడైతే నువ్వు సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తావో ఫామ్ కీ అనేటువంటిది ఒక ఆబ్జెక్ట్,
ఆబ్జెక్ట్లో కరెంట్ స్టేట్ని కాల్ చేసి, కరెంట్ స్టేట్ అనేది ఏంటి, ఒక గెట్ మెథడ్ అనమాట. అదేం చేస్తుంది, ఒక ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఓకే, గెట్ మెథడ్లో ఒక ఫంక్షన్ని కాల్ చేస్తుంది, రైట్. సో ఆ ఫంక్షన్ను కాల్ చేసినప్పుడు ఎవ్రీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆన్ సేవ్డ్ అనే ఫంక్షన్ అనేటువంటి ఆన్ సేవ్కి సంబంధించిన పారామీటర్, అంటే నథింగ్ బట్ దీంట్లో ఫంక్షన్ యాడ్ చేస్తాం కాబట్టి ఫంక్షన్ లాగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫంక్షన్ ఇది దానికి అటాచ్ చేసినటువంటి ఫంక్షన్ని కాల్ చేస్తుంది. క్లియరా? మళ్ళీ ఒక్కసారి చెప్తాను, ఇదే మూల కీలకం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఒక బటన్, రైట్. సబ్మిట్ అనే ఒక బటన్, రైట్. నేను ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేశానో, ఇదంతా ఒక ఫామ్ విడ్జెట్ అనుకోండి. ఆ విడ్జెట్ లోపల ఒక ఫీల్డ్ ఉంది. సో నేను ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తానో, ఈ బటన్ నేను క్లిక్ చేస్తానో, ఇది ఏం చేస్తుంది, ఈ ఫామ్కి ఫస్ట్ ఇది ఏం చేస్తుంది అంటే ఒక సబ్మిట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఈ సబ్మిట్ ఏంటి, సారీ రైటింగ్ బాగాలేకపోతే అనుకోబోకండి, కాల్ చేస్తుంది, రైట్. ఇదేం చేస్తుంది అని అంటే, ఈ ఫామ్కి సంబంధించినటువంటి మనం కీ అటాచ్ చేసాం కదా, ఆ కీ ద్వారా కరెంట్ స్టేట్ డాట్ సేవ్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది. ఈ సేవ్ మెథడ్ని కాల్ చేయటం వల్ల ఈ ఫామ్లో ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయో అన్ని ఫీల్డ్స్ దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి ఆన్ సేవ్డ్ అనే ఒక ప్రాపర్టీ, అంటే నథింగ్ బట్ దీన్ని దీంట్లో ఫంక్షన్ స్టోర్ చేసాం కాబట్టి దీన్ని ఫంక్షన్ అనొచ్చు. సో దీన్ని కాల్ చేస్తుంది. అప్పుడు దీంట్లో మనం ఏదైతే టైప్ చేసామో ఆ వాల్యూ ఏం చేస్తుంది, ఇంట్లో ఫంక్షన్ ఉన్నటువంటి ఆ వాల్యూ ఏదైతే టైప్ చేస్తామో అది పైన రాసినటువంటి నేమ్ అనే వేరియబుల్ని వాల్యూ అసైన్ చేస్తుంది. సో నువ్వు ఎప్పుడైతే ఆన్ సేవ్ తర్వాత నువ్వు ఈ వాల్యూని కాల్ చేస్తే దాంట్లో ఉన్న వాల్యూ ఆటోమేటిక్గా అప్డేట్ అయి ఉంటుంది, కాబట్టి మీకు ఇక్కడ ప్రింట్ కొట్టగానే కనిపిస్తుంది. ఇది మీకు జరిగే ప్రాసెస్, రైట్. సో ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు, బటన్ క్లిక్ చేయటం ద్వారా మనం ఎంటర్ చేసినటువంటి వాల్యూని మనకు తెచ్చుకోవటం మీకు చూసారు, రైట్. ఇప్పుడు మనం వ్యాలిడేషన్ చూద్దాం, రైట్. ఇప్పుడు మనం వ్యాలిడేషన్, సార్ బాగానే ఉంది, మరి వ్యాలిడేషన్ ఎలా, ఇక్కడ చూడండి. వ్యాలిడేషన్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఆటో వ్యాలిడేషన్ ఉంటుంది, రెండోది ఏంటంటే మనం బటన్ క్లిక్ చేసినప్పుడే వ్యాలిడేషన్ ఉంటుంది. సో వ్యాలిడేషన్ 2 టైప్స్. ఇక్కడ వచ్చేసరికల్లా వ్యాలిడేషన్ వచ్చేసరికల్లా 2 టైప్స్ ఉంటుంది. 2 టైప్స్, రైట్. ఒకటి వచ్చేసరికల్లా ఫస్ట్ మనం మాన్యువల్ వ్యాలిడేషన్ అనుకుందాం, మాన్యువల్ వ్యాలిడేషన్, రైట్. సెకండ్ వచ్చేసరికల్లా ఆటో వ్యాలిడేషన్, అంటే ఆటోమేటిక్గా మనం సెట్ చేస్తే వ్యాలిడేషన్ ఆటోమేటిక్గా అవుతుంది, రైట్. మీకు ఇది యాంగులర్ వాళ్ళకైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది యాంగులర్ చేసిన వాళ్ళకి, ఎవరైనా అంతకుముందు యాంగులర్ అనుభవం ఉన్న వాళ్ళకి, యాంగులర్ కానీ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ అనుభవం ఉన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. ఏం లేదు, మనం టైప్ చేసేటప్పటికి అది కూడా అవసరం లేదు, సింపుల్ మనం టైప్ చేసేటప్పుడు ఎర్రర్ రావాలి, ఆటోమేటిక్గా డిటెక్ట్ కావచ్చు, మనం చేసేది కరెక్టా కాదా అంటే అప్పుడు ఆటో వ్యాలిడేషన్. లేదు మనం సబ్మిట్ బటన్ నొక్కినప్పుడే నాకు వ్యాలిడేషన్ రావాలనుకుంటే మాన్యువల్ వ్యాలిడేషన్, రైట్. ఫస్ట్ మనం మాన్యువల్ వ్యాలిడేషన్ చూద్దాం, రైట్. సో ఇక్కడికి వచ్చి నాకు మాన్యువల్ వ్యాలిడేషన్ కావాలి అంటే నేను అసలు వ్యాలిడేషన్ సెట్ చేయాలి కదా. అంటే ఏంటి, నేను ఏ టైప్ ఆఫ్ వ్యాలిడేషన్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఓన్లీ నెంబర్సేనా, లేకపోతే టెక్స్ట్ అసలు వాళ్ళు ఎంటర్ చేశాడా లేదా అనేది నేను టెస్ట్ చేయాలి, రైట్. సో దానికోసం ఇక్కడ ఇంకో ప్రాపర్టీ ఉంది, దాని పేరు వ్యాలిడేటర్. సో ఈ వ్యాలిడేటర్ కూడా అర్థంగా ఉండాలి, ఇది కూడా ఒక ఫంక్షన్. ఇక్కడ చూడండి, ఆ వ్యాలిడేటర్ ఫంక్షన్ ఎర్రర్ ఎందుకు వస్తుందో అంటే లోపల వ్యాలిడేట్ చేయాలంటే మనకి ఏమి ఉండాలి, వాల్యూ. సో ఆ వాల్యూ ఇక్కడ ఉంటుంది, మీరేం కంగారు పడాల్సిన అదే, అందుకనే మనకు అక్కడ వాల్యూ ఇచ్చాడు, దాని ద్వారా నువ్వు ఫంక్షన్లోకి తెచ్చుకోవచ్చు అనమాట, రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇఫ్ వాల్యూ అనేది ఏదైతే ఉందో వాల్యూ డాట్ టు స్ట్రింగ్ ఎందుకంటున్నా, ఒకవేళ టు స్ట్రింగ్ వద్దు, ఇంకొక ఫంక్షన్ రాద్దాం, ట్రిమ్. ఈ ట్రిమ్ ఏం చేస్తుంది అంటే, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మనం టైప్ చేస్తావు కదా, టైప్ చేసిన తర్వాత ఏమైనా స్పేస్ ఉంటే ఆ స్పేస్ని ట్రిమ్ చేసేస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే కీబోర్డ్తో స్పేస్ బార్లు క్లిక్ చేసుకుని స్పేస్ ఇస్తారు, అది కూడా మనమే చెక్ చేసుకోవాలి యాజ్ ఎ డెవలపర్గా. సో ట్రిమ్ చేసుకొని
దాన్ని నేను ఒక స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను, రైట్, చేసుకుంటున్నాను. సో మీకు దీనికి కావాలంటే ఇది కొంచెం కాంప్లికేట్ ఉంటే ఎవ్రీ టైం కాబట్టి నేను ఒక వాల్ అని పెట్టి ఒక వాల్ అని పెడుతున్నా సింపుల్గా. ఓకే, సో స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేస్తుంది, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ వాల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ వాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ చైన్ లాగా రాయొచ్చు, ఈజ్ ఎంటీ అని ఇట్లా కూడా రాయొచ్చు. కానీ ఇదంతా లాంగ్ అవుతుంది కాబట్టి దీనంతా పైన ఒక వేరియబుల్ పెట్టి జస్ట్ ఆ వేరియబుల్ని పిలిస్తే చాలు. ఇప్పుడు మనకి ఇదేంటి, ఒకవేళ ఎంటీ ఉన్నట్లయితే నేనేమి ఎంటర్ చేయకపోతే జస్ట్ ఒక రిటర్న్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఈజ్ రిక్వైర్డ్ అని మనం ఎంటర్ చేయాలి, రైట్. బాగానే ఉంది, ఒకటి గుర్తుపెట్టుకుని. కానీ మనం ఇక్కడ ఒకవేళ ఈ వాల్యూ గినక చూడండి, ఇక్కడ ఎర్రర్ ఎందుకు చూపిస్తుంది చెప్తాను మీకు. సో ఈ వాల్యూ అనేది ఇది కండిషన్ అయితేనే కదా రిటర్న్ చేసేది. సారీ ఇక్కడ చూడండి, కొంచెం కిందికి అంటాను. ఈ వ్యాలిడేటర్ అనేది ఒకవేళ ఆ దాంట్లో వాల్యూ లేకపోతేనే రిటర్న్ చేస్తుంది. ఒకవేళ కరెక్టే ఉంది, వాడు వాల్యూ ఎంటర్ చేశాడు అనుకోండి, సంథింగ్ వీ నీడ్ టు రిటర్న్ ఏం చెప్పాలి నేను, రిటర్న్ నల్ అంటే ఏమీ ఎర్రర్ లేదు అని చెప్పటం అనమాట. నల్ అంటే అప్పుడు పైన ఎర్రర్ పోతుంది చూడండి, రిటర్న్ చూడండి పైన ఎర్రర్ పోయింది. సో ఉంటేనేమో వాల్యూ చూపించాలి, లేకపోతేనేమో నెక్స్ట్ మనం చూపించాలి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఒకసారి మనం చూద్దాం, రైట్. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు వాల్యూ ఎంటర్ చేయాలి, మళ్ళీ ఒకసారి చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఒకసారి లోడ్ అవుతుంది. నేను ఇప్పుడు ఈ బటన్ కొడుతున్నాను, మీకు కింద మీరు టైప్ చేసిన మీరేం టైప్ చేయలే కాబట్టి ఏమీ రావట్లే, రైట్. కానీ నేను మరి వ్యాలిడేషన్ అంటే నేను ఇంతకుముందు మనం ఆన్ సేవ్డ్ ఫంక్షన్ని ట్రిగ్గర్ చేసినట్టుగా వ్యాలిడేట్ ఫంక్షన్ని కూడా మనం ట్రిగ్గర్ చేయాలి. దీని ద్వారా మనం ఫామ్ ఆబ్జెక్ట్ పెట్టిన కీ ఉంది కదా, దీన్ని ఉపయోగించుకొని ఆ ఫంక్షన్ మనం ట్రిగ్గర్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా ట్రిగ్గర్ చేయాలో నేను చెప్తాను. ట్రిగ్గర్ అంటే కాల్ చేయటం, అంతే, ఏం లేదు. అంటే సేవ్ చేసే ముందు వ్యాలిడేషన్ జరగాల, సేవ్ చేసే ముందు జరగాలి, రైట్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే where is valid is form valid అని పెడుతున్నా. అంటే ఫామ్ అనేది వ్యాలిడా కాదా. సో నేను ఇక్కడ సేమ్ టోకెన్ తీసుకుంటున్నా, ఫామ్ కీ డాట్, ఇక్కడ కూడా సేమ్ కరెంట్ స్టేట్, నేను ఇప్పుడు ప్రజెంట్ ఏ స్టేట్లో ఉన్నాను ఆ స్టేట్లో వెళ్ళి దాంట్లో వ్యాలిడేట్ చెయ్యి, ప్రతి ఫీల్డ్ని వ్యాలిడేట్ చెయ్యి. వ్యాలిడేట్ చేయమంటే ఏం చేస్తుంది, ఇది పోయి వ్యాలిడేటర్ అన్న ఫంక్షన్ని పిలుస్తుంది, అంటే కాల్ చేస్తుంది. అదేం చేస్తే ఇంటర్నల్గా ఇంకో అటాచ్ చేసినటువంటి ఫంక్షన్ని కాల్ చేస్తుంది, అంతేగాని ఇది సుప్రీం కాదు, ఇది చేసే ప్రాసెస్ అది, రైట్. ఇప్పుడు నేను ఒక్కసారి ఇక్కడికి వెళ్తున్నాను చూడండి, నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను, ఎమ్మటే వ్యాలిడేషన్ వచ్చింది చూడండి, కింద కనిపిస్తుంది అందరికీ, రైట్. సో నేమ్ ఈజ్ రిక్వైర్డ్, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి చూడండి. నేను అక్కడ ఆ ఫీల్డ్కి వ్యాలిడేటర్ అని ఫంక్షన్ ఇచ్చాను, అందువల్ల నాకు అది వచ్చింది, రైట్. ఇలా మీరు ఇంకోటి ఎల్సిఫ్ అని ఇలా ఎన్ని వ్యాలిడేషన్స్ అయినా రాసుకోవచ్చు, ఓకేనా. సో ఈ మెయిన్ మీకు ఇప్పుడు ఈ వీడియో సిరీస్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఇప్పుడు చెప్పే వీడియో మెయిన్ ఉద్దేశం మీకు ఈ వ్యాలిడేషన్ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను, రైట్. సో దీన్ని ఏమంటే మాన్యువల్ వ్యాలిడేషన్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను టైప్ చేసి చూపించండి సార్ అంటే, ఓకే నేను టైప్ చేస్తున్నాను, ఓకే టైప్ చేసి ఒకసారి బ్యాక్ బటన్ కొడుతున్నాను, ఇక్కడ నేను బటన్ నొక్కుతున్నాను చూడండి, పోతుంది. చూసారా, మీరు గమనిస్తే మీరు టైప్ చేసాక ఎర్రర్ పోట్ల, కారణం మీకు ఆల్రెడీ ఇది ఇస్ మాన్యువల్ ట్రిగ్గరింగ్, అంటే మాన్యువల్గా నేను బటన్ నొక్కితేనే ఈ వ్యాలిడేషన్ ఉండటం కానీ తీసివేయబట్టం కానీ జరుగుతుంది, కానీ ఆటోమేటిక్గా జరగదు. మరి సార్ నాకు అట్లా కాదు, ఆటోమేటిక్గా కావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్ ఫీల్డ్ వ్యాలిడేషన్ మనకి 2 వేస్లో అంటే 2 లెవెల్స్ జరుగుతుంది. సార్ నాకు ఫామ్ మొత్తానికి కావాలా లేదా ఫీల్డ్ వరకే కావాలా? సో నాకు ఫామ్ రెండిటికి సేమ్, వాడే పారామీటర్ సేమే, వాడే ప్లేసెస్ డిఫరెంట్, రైట్. నేను ఫామ్ మొత్తానికి కావాలి,
సో నేనేం చేస్తున్నాను, ఫామ్లో కీ ఉంది కదా, దాని తర్వాతకి ఇక్కడికి వెళ్ళి VAL ఆటో వ్యాలిడేట్. అంతకుముందు అందరికి చెప్తున్నాను, ఆటో వ్యాలిడేట్ అంతకుముందు వర్క్ అయ్యేది. ఇప్పుడు అంటే ప్రస్తుత ఫ్లటర్ వర్షన్లో వచ్చాక అది డెప్లికేట్ చేసేసారు, అంటే తీసివేసేసారు. అది ఇప్పుడు మీకు పని చేయదు. ఒకవేళ పని చేసినా కొంతమందికి రేపు ఫ్లటర్ని మీరు అప్డేట్ చేస్తే మాత్రం ఇది పని చేయదు. కాబట్టి ఇప్పుడు వాడద్దు. ఇప్పుడు ఫ్లటర్ ఆటో వ్యాలిడేషన్ మోడ్ వాడండి. సో దీనికి సంబంధించినటువంటి ఆటో వ్యాలిడేషన్ మోడ్ అని ఉంటుంది, రైట్. ఇదేంటో చూడండి, ఇది ఏంటంటే ఈనమ్ ఇటువంటి అన్నీ కూడా మీరు ఒకసారి డాట్లోకి వెళ్ళి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. డాట్ ఎప్పుడు జరగాల అంటే ఆల్వేస్. యూజర్ అంటే ముందే జరిగిపోతుంది, మీరు ఏం టచ్ చేసినా జరుగుతుంది. ఆల్వేస్ అంటే డిజేబుల్డ్ అంటే మీకు ఒకవేళ వ్యాలిడేషన్స్ యాడ్ చేశారు పని చేయకూడదు, సో డిజేబుల్డ్. ఓకే, ఆల్వేస్ ఎప్పుడు జరగాలి. యూజర్ ఇంటరాక్షన్ ఎప్పుడైతే యూజర్ టైప్ చేస్తాడో అప్పుడు మాత్రమే. నేను ఆన్ యూజర్ ఇంటరాక్షన్ పెడుతున్నాను. ఇప్పుడు ఒకసారి చూడండి, అంటే ఈ వ్యాలిడేటర్ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది, సబ్మిట్ బటన్ మీద కాదు, ఇప్పుడు ఆటో వ్యాలిడేషన్ మీద కాల్ అవుతుంది. ఓకే, ఆటో వ్యాలిడేషన్ ఏదైతుందో అది చేస్తుంది అనమాట వ్యాలిడేషన్. అంటే సార్ మరి నేను సబ్మిట్ బటన్ కొట్టిన, అది తన పని తను చేస్తుంది, ఇది చేస్తుంది. సో ప్రయారిటీ మీరు టైప్ కొట్టేటప్పుడే అది చేసేస్తుంది. మీరు ఏం టైప్ చేయకుండా సబ్మిట్ కొట్టానుకో ఇది వ్యాలిడేట్ చేస్తుంది, ఎందుకంటే యూజర్ ఇంటరాక్షన్ చేయన్నారు కదా. సో నేను ఇప్పుడు చూడండి, నేను తీసేస్తున్నాను, ఏం జరుగుతుందో చూడండి. ఆటోమేటిక్గా వ్యాలిడేషన్ వచ్చింది. అంతకుముందు మనం ఈ బటన్ని కొడితేనే వ్యాలిడేషన్, కానీ ఇప్పుడు చూడండి నేను మళ్ళీ టైప్ చేస్తాను, చూడండి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అది మెయిన్ థింగ్. సో ఈ విధంగా మనం ఆటో వ్యాలిడేషన్ 2 టైప్స్ చేయొచ్చు, మాన్యువల్ వ్యాలిడేషన్, ఆటో వ్యాలిడేషన్. సార్ నాకు ఇంకా ఎర్రర్స్ కావాలి, ఇంకేమన్నా నేను ఇంకా వేరే వ్యాలిడేషన్స్ కూడా పెట్టాలంటే జస్ట్ ఈ వ్యాలిడేటర్ ఫంక్షన్స్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఎన్ని వ్యాలిడేషన్స్ కావాలంటే అన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈజీ ఎంటీ అని పెట్టాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ లెంత్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్ని క్యారెక్టర్స్ మాత్రం ఉండాలి, మీరు పెట్టుకోవచ్చు డాట్ లెంత్ అని మీరు పెడితే మీకు ఎన్ని క్యారెక్టర్స్ మినిమం ఉండాలో కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఎన్ని వ్యాలిడేషన్ కావాలంటే అన్ని వ్యాలిడేషన్, ఎవ్రీ ఫీల్డ్కి వ్యాలిడేషన్ అటాచ్ చేసుకుంటాం మనం. సరే మరి అంత అవసరమా, అంత తప్పదండి. సో ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ఎవరైనా చేస్తారు. ఓకే, ఇది కొంచెం ట్రిక్కీగా ఉంది కాబట్టి మీరు ఆ జాబ్ని కరెక్ట్గా నిర్వర్తించగలిగితేనే యు ఆర్ ఏ పర్ఫెక్ట్ డెవలపర్. సింపుల్ ఉంటే, కాంప్లికేటెడ్ ఉంటేనే మీకు డెవలపర్స్లో హై అండ్ శాలరీస్ వస్తాయి. అంతేగాని మీరు ఈజీగా ఉంది కానీ ఎవ్రీ రోడ్డు పక్కన ఉన్న మామూలు వాళ్ళు కూడా చేస్తారు. సో ఆటోమేటిక్గా మీకు డిమాండ్ తగ్గిపోతుంది. సో కాంప్లికేట్ షుడ్ బీ దేర్, యూ షుడ్ ఆన్సర్, యూ షుడ్ క్లోజ్ ఇట్. ఓకే, సో మీకు వ్యాలిడేషన్ సంబంధించినటువంటి అర్థమైనవి అనుకుంటున్నాను. సేమ్ థింగ్, సేమ్ ప్యాటర్న్ ఆఫ్ వ్యాలిడేషన్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, జస్ట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఆన్ సేవ్ ఇది ఉంది కదా, నేను దీన్నే జస్ట్ ఇది ఆన్ సేవ్ కూడా జస్ట్ ఈ పార్ట్ కూడా ఇక్కడ నుంచి నేను ఇక్కడ దాకా వ్యాలిడేటర్ వరకు కాపీ చేస్తున్నాను. కాబట్టి ఇనిషియల్ వాల్యూ కూడా తీసుకోండి. కాపీ చేసి దీన్ని నేను పాస్వర్డ్కి అప్లై చేస్తాను. చూడండి ఇప్పుడు పాస్వర్డ్కి ఇక్కడ అయిపోయింది కదా, ఆబ్స్క్యూర్ టెక్స్ట్ పేస్ట్ చేస్తాను. ఆబ్స్క్యూర్ టెక్స్ట్ ఒకటి ఇంపార్టెంట్ థింగ్, ఒకసారి వెళ్ళి లాస్ట్ వీడియో చూడండి, మీకు అది అర్థమవుతుంది. రైట్, ఇక్కడ నేను సేవ్ దగ్గర ఇక్కడ వేరియబుల్ మార్చాలి. ఇక్కడ ఏంటి, అంతకుముందు నేమ్ ఫీల్డ్ కాబట్టి నేమ్, ఇది పాస్వర్డ్ కాబట్టి నేను ఇంకో వేరియబుల్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వేర్ పాస్వర్డ్. సో ఇందాక ఒక విషయం చెప్పాను, నేను ఇక్కడ ఒక వేరియబుల్ ఉంటే అండర్ స్కోర్ పట్టాలి పాస్వర్డ్. ఓకే, ఇక్కడ నేమ్ కూడా పెట్టాలి, పెట్టట్లేదు మీరు ఎవరన్నా ఒకసారి మీరు చేసుకోండి. సో నేను ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నేను అప్డేట్ చేస్తున్నాను. ఇక్కడ నేమ్ ప్లేస్లో వ్యాలిడేషన్ ప్లేస్లో పాస్వర్డ్. సార్ ఇన్ని వ్యాలిడేషన్ ఇన్నిసార్లు రాయాలా, దీన్ని మీకు అంటే మీకు ఫ్లటర్ ప్రాజెక్ట్ సిరీస్లో వీటిని కోడ్ని ఎంత ఆప్టిమైజ్ చేయొచ్చో మీకు ప్రాజెక్ట్ సిరీస్లో చెప్తాను మీకు. సరే ఇంత కోడ్ని ఇంత రాయాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఎందువల్ల అంటే గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను పైన రాసిన కోడ్ ఎగ్జాక్ట్ రాసాను చూడండి ఇక్కడ, అంటే రిపిటేటివ్ కోడ్ని మీరు మళ్ళీ రాస్తున్నారు. ఓకే, మీరు రాయొచ్చు కానీ మీ వర్క్ అంతా మళ్ళీ రీవర్క్ జరుగుతుంది. ఒక ఎర్రర్ ఇక్కడ వచ్చింది, ఇంకో దగ్గర కూడా ఎర్రర్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్కి సంబంధించిన ఫీల్డ్స్ 10 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి, 10 ఫీల్డ్స్కి ఇదే వ్యాలిడేషన్ కదా. సో దీన్ని మీరు కామన్ లాగా పెట్టుకొని జస్ట్ దాన్ని పిలిస్తే ప్రతి చోట వ్యాలిడేషన్ జరిగేటట్టు మీరు రాసుకోవాలి. సో అది మీకు ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి సిరీస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, సో ఇక్కడ వచ్చేసరికి నేను పాస్వర్డ్ కదా, ఇప్పుడు ఒకసారి మీరు చూద్దాము. ఒకసారి రీలోడ్ చేస్తున్నాను.
బ్యాక్ బటన్ కొడుతున్నాను, రీలోడ్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను చూడండి, రెండింటికి వాల్యుయేషన్స్ వచ్చాయి. రైట్, నేను ఇది ఏం చెప్పాను, ఫుల్ మొత్తం ఫామ్కి ఇచ్చాము మనం వాల్యుయేషన్, ఫీల్డ్కి ఒక్కదానికి కాదు. నేను ఇప్పుడు చూడండి ఇక్కడ టైప్ చేయగానే ఆటోమేటిక్గా కింద వాల్యుయేషన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి నేను ఇక్కడ టైప్ చేయగానే ఈ వాల్యుయేషన్ పోతుంది. నేను తీసేగానే ఆటోమేటిక్గా వాల్యుయేషన్ జరుగుతుంది. అంటే మనం టైప్ చేసేటప్పుడు ఎవ్రీథింగ్ చెకింగ్ జరుగుతుంది. ఓకే, సో దీన్ని ఏమంటారంటే వ్యాలిడేషన్స్ థింగ్. వ్యాలిడేషన్స్ చెప్పాము మీకు ఇక్కడ. అది కాకుండా ఇంకా వాల్యూని ఆన్ బటన్ని క్లిక్ చేస్తే ఎలా వాల్యూని మీరు గ్రాప్ చేసుకోవాలో కూడా మీకు అర్థమైంది. సో ఈ విధంగా టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి వాల్యుయేషన్స్ మనం చేస్తాం. దీనికి సంబంధించినటువంటి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, నాకు లైక్స్, కామెంట్స్, రైట్, ప్లీజ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, లైక్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్.